బీహార్ మొదటి దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. 64.46 పోలింగ్ నమోదైంది. ఉదయం నుంచి ఓటర్లందరూ ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. బీహార్లో తామే గెలుస్తామని పలువురు నేతలు ధీమా వ్యక్తం చేయగా డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్ పై జరిగిన దాడి తీవ్ర కలకలం రేగింది. బీహార్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం నుంచి ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు. బీహార్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ ఎస్ఐఆర్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలివే. సర్ తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలివే. ప్రజలకు అందుబాటులో ఉండేలా మొత్తం 50,000కి పైగా పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. వీటిలో 1000కి పైగా మహిళల కోసం ప్రత్యేక పింక్ బూతులు ఉన్నాయి. ర్యాంపులు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్లు, షెడ్, సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉంచారు. వృద్ధులు సైతం ఓటింగ్ లో ఉత్సాహంగా పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మొదటి దశలో ఎన్నికలు జరిగే 18 జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. భద్రతా ఏర్పాట్ల కోసం 2 లక్షల మంది పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు మొత్తం 50,000 మందికి పైగా మోహరించారు. డ్రోన్లు, సీసీటీవీల పర్యవేక్షణలో పోలింగ్ నిర్వహించారు. బీహార్ ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్, డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ కుటుంబ సభ్యులతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందని డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా ధీమా వ్యక్తం చేశారు. అటు మహాగఠబంధన్ విజయం తథ్యమని తేజస్వి యాదవ్ అన్నారు. తాము గెలుస్తామని, బీహార్ను గెలిపిస్తామని అన్నారు. बिहार के लोगों से यही अपील है कि मतदान केंद्र जाए, अपने वर्तमान भविष्य को देखते हुए वोट दें। नौकरी, रोजगार, कारखाने, बिहार में कोई अच्छी शिक्षा, चिकित्सा हो, पढ़ाई, दवाई, कमाई जो काम करे उसको जो है मतदान करे। यही हम सब लोगों से अपील करना चाहते हैं। उम्मीद क्या है सर? उम्मीद हम लोग जीतेंगे, सब लोग जीतेंगे, बिहार जीतेगा। బీహార్ లక్కీసరాయ్లో డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. విజయ్ సిన్హాకు వ్యతిరేకంగా కొంతమంది నినాదాలు చేశారు. మొదటి విడతలో 18 జిల్లాల్లోని 121 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది. మొదటి 1314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ విడత పోలింగ్ లో ఆర్జేడీ నేత, సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, విజయ్ కుమార్ సిన్హా, సామ్రాట్ చౌదరి సహా పలువురు కీలక నేతలు పోటీలో ఉన్నారు. జేడీయూ 57 స్థానాలు, బీజేపీ 48, ఎల్జేపీ 14, ఆర్ఎల్ఎం 2 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఆర్జేడీ 73, కాంగ్రెస్ 24, సిపిఐ ఎంఎల్ 14 చోట్ల పోటీకి నిలిచింది. ప్రశాంత్ కిషోర్ సారథ్యంలోని జన్ స్వరాజ్ పార్టీ నుంచి 119 మంది పోటీ చేస్తున్నారు.